మళ్ళీ రాజకీయంగా కూడా మళ్ళీ ఏపీ వాళ్ళే ఇక్కడ రాజ్యం చెలాయించడానికి పవన్ కళ్యాణ్ను ముందు పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఆ ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. ఇక్కడి నుంచి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది చంద్రబాబు నాయుడు. కానీ మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముందు పెడుతున్నారు. అందుకనే తెలంగాణ సమాజం ఒక్కసారి బగ్గుమన్నది. పవన్ కళ్యాణ్ దాన్ని తట్టుకోలేకపోయాడు. నేను దేశంలో ఎక్కడైనా తిరగొచ్చు, తెలంగాణలో రావద్దా, తెలంగాణ రావద్దని ఇక్కడే ఉంటావు కదా, నువ్వు ఉండేదే ఇక్కడ, తెలంగాణ రావద్దని కథలెందుకు మాట్లాడతావు, వీసా తీసుకోవాలన్నా అని మాట్లాడాడు ఆయన. ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్నికల సమయంలో మాట్లాడి ఎన్నికల రాజకీయాల కోసం కర్నూలు పోయి తెలంగాణలో ఏపీలో వేరువేరుగా ఎన్నికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే తెలంగాణలో ఎన్నికలు అయిపోయి ఏపీలో ఎన్నికలు జరిగినప్పుడు ఇక్కడ ఎన్నికలు జరిగినప్పుడు తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడకుండా అక్కడ ఎన్నికలు జరుగుతున్న సమయంలో కర్నూలుకు పోయి తెలంగాణ వస్తే వీసా తీసుకొని పోవాల్సి వస్తుంది హైదరాబాద్కు మనం అని మాట్లాడినవాడు ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి. అదే భాష ఇప్పుడు ఈయన నోట్లోంచి వస్తుంది, పవన్ కళ్యాణ్ నోట్లోంచి. వీసా తీసుకొని పోవాలన్నా, నువ్వు ఏ వీసా తీసుకొని కొన్ని ఏళ్లుగా ఇక్కడ ఉంటున్నావు, నీ అన్న ఇక్కడ ఉంటున్నాడు, నీ కుటుంబం ఇక్కడ ఉంటుంది, నీ అన్నదమ్ములు నీ వాళ్ళ మొత్తం కుటుంబాలు ఇక్కడ ఉంటున్నాయి. ఇక్కడి సినిమా ఫీల్డ్ని ఏలుతున్నారు మీరు. ఇక్కడ ఈ సినిమా ఫీల్డ్ మీద మీ కబ్జా చెలాయిస్తున్నారు. ఇక్కడ భూములు ఆక్రమించుకుంటున్నారు. ఏ వీసా తీసుకొని భూములు ఆక్రమిస్తున్నారు మీరు? ఏ వీసా తీసుకొని ఈ ఫిలిం నగర్ మొత్తం మీరు ఆక్రమించుకున్నారు? సినిమా ఇండస్ట్రీ మొత్తం మీ కబందాస్తాల్లో పెట్టుకున్నారు. ఏ వీసా తీసుకున్నారు? ఏ వీసా తీసుకొని ఇక్కడే నెలలో 15-20 రోజులు ఇక్కడే ఉంటున్నారు. డిప్యూటీ సీఎం ఏం అక్కడ, ఉండేదేమి ఇక్కడ. ఏపీకి మీరేం న్యాయం చేస్తున్నారు? తెలంగాణ సంగతి పక్కన పెట్టండి కాసేపు. ఏపీకి ఏం న్యాయం చేస్తున్నారు? ఉండేది ఇక్కడ, ఏపీకి న్యాయం చేసే అవకాశం కనీసమైన ఉందా మీకు? 2 రోజులు అక్కడ తిరిగి వచ్చేసి మళ్ళీ ఇక్కడ హ్యాపీగా పడుకోవడానికా మీకు ఏపీలో అధికారం ఇచ్చింది? ఎవరి రాజ్యం ఇది అని మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్. ఎవడయ్య జాగీరు? ఎస్, తెలంగాణ ప్రజల జాగీర్ ఇది. తెలంగాణ ప్రజలు ఇక్కడ తరతరాలుగా ఇక్కడ దోపిడీకి వ్యతిరేకంగా, ఇక్కడ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ప్రాణాలకు తెగించి పోరాడిన వాళ్ళు, ఈ తెలంగాణను నిర్మించుకోవడానికి, తెలంగాణను నిలబెట్టుకోవడానికి, తెలంగాణ ప్రజా సంస్కృతిని నిలబెట్టుకోవడానికి ప్రాణాలకు తెగించి పోరాడిన వాళ్ళు తరతరాలుగా, ఒక తరం కాదు ప్రతి తరం పోరాడుతూనే ఉంది. ఈ రోజుకి పోరాటం అంటే సినిమా డైలాగులు కాదు, 4 సినిమా వేషాలు వేసి మేకప్ పూసుకొని మొహానికి సినిమా డైలాగులు చెప్పడం కాదు పోరాటం అంటే. సినిమాల్లో ప్రాణాలు ఇవ్వడం అంటే సినిమాల్లో ప్రాణాలు ఇచ్చి లేచి మళ్ళీ మొహం మేకప్ తుడిచేసుకోవడం కాదు. ప్రాణాలు ఇవ్వడం అంటే తెలంగాణను అడగండి తెలుస్తుంది, తెలంగాణను చూడండి తెలుస్తుంది, తెలంగాణ చరిత్ర ఒకసారి చదవండి తెలుస్తుంది. త్యాగాలు చేయడం అంటే ఏంటి, ప్రాణాలు ఇవ్వడం అంటే ఏంటి, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడడం అంటే ఏంది, నిలబడడం అంటే ఏంది, తెలంగాణ చరిత్ర చదివితే తెలుస్తుంది.